కల్కి సినిమాకు వచ్చిన టాక్, కలెక్షన్స్ను బట్టి చూస్తే ఇప్పట్లో ఆగేలా లేదు. ఎంత కాదనుకున్నా 2-3 వారాలు బాక్సాఫీస్ను షేక్ చేసేలా ఉంది. ఫస్ట్ వీక్లో టికెట్టు రేట్లు కాస్త ఎక్కువగా ఉండటంతో ఇంకా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్టు రేటు తగ్గుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కల్కి రేట్లు తగ్గటంతో కల్కి థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మరో వారం రోజులు కల్కిదే హవా ఉండనుంది. కానీ జూలై 12న భారతీయుడు 2 దూసుకొస్తోంది. 1996లో సంచలన విజయం సాధించిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ సినిమా అవటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్తో పాటు కోలీవుడ్లో శంకర్ గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. పైగా కల్కి సినిమాలో సుప్రీం ఎస్కిన్గా అదరగొట్టేశాడు కమల్ హాసన్. కాబట్టి ఇప్పుడు ఇండియన్ 2 కోసం ఎదురుచూస్తున్నారు తమిళ తంబీలు. కానీ ఈ సినిమాకు తమిళ్లో తప్పితే మిగతా భాషల్లో మాత్రం కల్కి నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టిస్తోంది కల్కి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే $12 మిలియన్ కలెక్షన్స్ రాబట్టింది. నార్త్ ఇండియాలో 150 కోట్లు కొల్లగొట్టింది. ఈ లెక్కన కల్కి క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. ఇదే ఇప్పుడు ఇండియన్ 2 మేకర్స్ని కలవరపెట్టేలా ఉంది. కానీ తమిళంలో మాత్రం ఇండియన్ 2కి తిరుగు ఉండదు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే జూలై 12 నుంచి థియేటర్లో కమల్ వర్సెస్ కమల్గా బాక్సాఫీస్ ఫైట్ ఉండనుంది. మరి భారతీయుడు ఏం చేస్తాడో చూడాలి.